అడుగుతాడమ్మా. తీర్పు రోజు నన్ను లెక్క, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. 105వ చరణాన్ని మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. నీ వాక్యము నా పాదములకు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. 140వ చరణాన్ని చూద్దాం ప్రియులారా. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాట ఎటువంటిదంటమ్మా? స్వచ్ఛమైనదిగా ఉంటూ ఉన్నది, స్వచ్ఛమైనదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆయన మాట మనకి ఎట్లుండాలి? ప్రియమైనదిగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రియమైనదిగా ఉండాలంటే లెటర్ ఏం రాస్తాము? ఒక ప్రేయస్కి రాస్తాము, ప్రియమైన నా ప్రేయసి, ప్రియమైన నా ప్రియుడు అని. ప్రేమించుకునే ప్రేమికులకు రాసుకుంటాం ప్రియమైన అనే పదాన్ని. కానీ దేవుని వాక్యమే, దేవుని మాటలే మన జీవితంలో ప్రియమైనదిగా, మనం ఆయన కన్నా ఎక్కువ దేన్ని కూడా ప్రేమించవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. 160వ చరణాన్ని చూద్దాం ప్రియులారా. 160వ చరణం. నీ వాక్య సారాంశము, నీ వాక్య సారాంశము సత్యము, సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. దేవుని మాటలు నిత్యము, ఆయన న్యాయ విధులు నిత్యము, ఆయన వాక్యములు నిత్యము, ఆయన జీవన విధానము నిత్యము, ఆయన చేసిన త్యాగము నిత్యము నిలిచి ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఆ న్యాయ విధులను గట్టిగా చేపట్టుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. 138వ చరణాన్ని చూద్దాం. నీతిని బట్టి పూర్ణ విశ్వాస సత్యమును బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. ఆయన ఎలా నియమించిండు? న్యాయ విధులను నియమించిండు, శాసనాలను నియమించిండు. కాబట్టి మనం గట్టిగా పట్టుకునేటటువంటి పీడలుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టవద్దు. దేన్నైనా వదిలిపెట్టాలి, కానీ అది మాత్రము వదిలిపెట్టవద్దు. 2వ చరణాన్ని చూద్దాం. ఆయన శాసనములు గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయంతో వెతకాలి, పూర్ణ ఆత్మతో వెతకాలి, పూర్ణ మనసుతో వెతకాలి. మనం అప్పుడు ఏమైతామా? ధన్యులము, ధన్యురాలము అవుతాం. అలా కావాలని చెప్పి మనం ఆశ కలిగి ఉండాలి. దేవుని సముఖ జీవ కవెలలో, దేవుని సముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖంలో ప్రతి క్రైస్తవుని పేరు ఉండాలి, ప్రతి క్రైస్తవురాలి పేరు ఉండాలి. ఎందుకనంటే మనము ఆశ కలిగి ఉండాలి, దేవుని వైపు ఆశ కలిగి ఉండాలి. దేవుని మాటలంటే స్వచ్ఛమైనవి అని చెప్పి ఆశ కలిగి ఉండాలి ప్రియులారా. అప్పుడు మన జీవితంలో గొప్ప మాదిరికరమైనటువంటి వెలుగు మన హృదయంలో చిగురిస్తుంది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని తిరస్కరించినటువంటి పీడలుగా మనం ఉండొద్దని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుని మాటలను గౌరవించి దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఏం చెప్తుంది వాక్యము? యేసు ప్రభు వారిని లోకానికి పంపించారు. పంపించినప్పుడు తండ్రి అయిన దేవుడు పంపించాడు. పంపించినప్పుడు మనలో ఏముంటలేదంటమ్మా? దేవుని వాక్యము ఉంటలేదంట, నమ్మడం లేదంట.
నమ్మడము లేదంట మనం. మరి నమ్ముతున్నామా నమ్ముతలేమా? చెప్పండి అమ్మా, నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. యేసు ప్రభు వారిని లోకానికి పంపిస్తే ఎవరైనా నమ్మినరమ్మా? పరిశీలు నమ్మినరా? సుంకర్లు నమ్మినరా? శాస్త్రులు నమ్మారా? యూదులు నమ్మారా? ప్రజలు ఎవరు నమ్మలేదు. కొంతమంది మాత్రమే ఆయనను నమ్మారు. తక్కువ సంఖ్యలో నమ్మారు యేసు ప్రభు వారిని. సీమోను గారు నమ్మారు, ఇంకా కొంతమంది స్త్రీలు నమ్మారు, ఇంకా కొంతమంది పురుషులు నమ్మారు. కానీ ఎక్కువ మొత్తంలో ఏమన్నారు? నమ్మలే. పిలాతు గారు అడిగిన ప్రశ్నకు నీవు రాజువా అని అంటే నీవు అన్నట్టుగానే అన్నాడు యేసు ప్రభువా. కానీ ఆ రాజు గురించి ఎవరికి కూడా గొప్పగా తెలియదు. ఆ గాడిద మీద కూర్చోవడానికి ఎవరు ఎక్కనటువంటి ఆ గాడిద నింపుకొని రండి, ఒకవేళ అడిగితే యజమానునికి కావాలని చెప్పండి, ప్రభువునకు కావాలని చెప్పండి అని చెప్పినప్పుడు ఆ యొక్క ఏది అమ్మా గాడిద నింపి పంపించారు. ఆ గాడిద మీద వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి స్వాగతం చెప్తూ హోసన్నా హోసన్నా ప్రభువునకు జయము కలుగును గాక అని చెప్పి యేసు ప్రభు వారిని గురించి పొగిడారు, గణపరిచారు. మరి మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, ఆయనను నమ్మాలి, యేసు ప్రభుని నమ్మాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి. పూర్ణ అంగీకారంతో నమ్మి అంగీకరించుకొని ముందుకు వెళ్ళాలి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇంచుమించు ఎంతమంది అమ్మా? 3000 మంది చేర్చబడి. ఎక్కడ చేర్చబడి? సంఘంలో చేర్చబడి. ఆయన రాజ్యం ఎక్కడ ఉంది? సంఘంలోనే ఉంది. సంఘమే ఆయన రాజ్యం, ఆయన రాజ్యమే సంఘమై ఉంటూ ఉన్నది. ఆయన రాజ్యంలో చేర్చబడి, ఆయన సంఘంలో చేర్చబడి ఎవరైనా క్రీస్తు, క్రీస్తు ప్రభువా. రక్తం ఇచ్చింది ఎవరు? ఎవరైనా ఎవరిచ్చింది రక్తం? ఎవరైనా మనకు రక్తం తక్కువ ఇచ్చింది అనుకో, గుర్తు పెట్టుకుంటామా పెట్టుకోమా? ఏమ్మా? మరి ఎవరిచ్చింది రక్తం మన కొరకు? యేసు ప్రభు వారు ఇచ్చారు. అవునా? ఆయన తన సురక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్న సంఘమై ఉంటూ ఉన్నది. ఇప్పుడు నేనేం చేస్తాను? నా పేరు పెట్టుకొని ఒక సంఘం పెట్టుకుంటా, నీ పేరు పెట్టుకొని నీవో సంఘం పెట్టుకుంటా. ఒకవేళ ఒకడంటాడు నేను అపోల వాడను, నేను పౌలా వాడను, నేను కేపా వాడను అని అంటారు. కానీ పౌలు మీ కొరకు ఏమైనా రక్తం చిందించిండా? కేపా ఏమన్నా మీ కొరకు రక్తం చిందించిండా? అపోల మీకు ఏమైనా రక్తం చిందించిండా? ఒకవేళ చిందిస్తే కూడా అది ఏమైనా పరిశుద్ధమైనదా అని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి 2-3 ఉన్నా కూడా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో సత్యమైన సంఘంలో, క్రీస్తు సంఘంలో మనము ఉండాలి. లోకంలో మనుషులకు ఇష్టం వచ్చినటువంటి వాదనలు సంతోషంగా పంచుకుంటూ ఉంటారు. మనుషుల మెప్పు కొరకు కొన్ని సంఘాలు ఉంటాయి, కానీ దేవుని మెప్పు కొరకే మనము క్రీస్తు సంఘమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన మాటల్ని గైకొనడము చాలా గొప్ప ప్రాముఖ్యమై ఉంటున్నది. ఇంచుమించు ఎంతమంది అమ్మా? 3000 మంది బాప్తిస్మము పొందిన ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎట్లున్నారంట వీళ్ళు? ఎడతెగక ఉన్నారంట. మనం కూడా ఏం చేయాలి? ఎడతెగకుండా దేవుని దగ్గర గడిపే వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో
మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎట్లుంటారంటమ్మా? యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు నా వాక్యాన్ని గ్రహిస్తే ఏమైతారంట? యేసయ్యకు నా శిష్యులై ఉంటారు అని, సత్యమందు ఉంటారని చెప్పి. వాక్యాన్ని గ్రహించిన వారందరూ ఎక్కడుంటారు? సత్యమందు ప్రతిష్ఠింపజేయబడుతూ ఉంటారు. కాబట్టి ఆయన వాక్యంలో మనం బలపరచబడాలి. కాబట్టి 43వ వచనాన్ని కూడా మనం చూస్తే, మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. వాక్యాన్ని చాలా మంది ఏం చేస్తారంటే విన్నట్లనే ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. అలా మరవద్దు, ఇది గ్రహించాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 9:9, వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడై ఉంటున్నాడు. అబ్రహామునకు పిల్లలు లేనప్పుడు వాగ్దానం చేసిండు దేవుడు. ఎప్పుడు చేసిండమ్మా? పిల్లలు లేనప్పుడు వాగ్దానం చేసిండు. పిల్లలు అయినరా లేదా? అబ్రహాం గారు నమ్మినరా? నమ్మిలేరు. మనం కూడా ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకంతో దేవుని పనిలో మనం ఉండాలి. నమ్మకంగా మన జీవితాన్ని కొనసాగించే వారిగా ఉండాలి.